బుడేలో బ్రేక్ ని చూస్తున్నాం. త్వరలో తాను కూడా మెదక్ నుండి పాదయాత్రను ప్రారంభిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు. తన పాదయాత్రకు అనుమతి కోరుతానని, తనకు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాదయాత్ర చెయ్యని నియోజకవర్గంలో తాను తిరుగుతానని చెప్పారు. గొడవలు ఎందుకనే ఉద్దేశంతోనే తాను గాంధీభవన్ దూరంగా ఉంటున్నానని చెప్పారు. కాగా ఇప్పటికే హట్ సే హట్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పలువురు కాంగ్రెస్ నేతలు తమ తమ నియోజకవర్గంలో పాదయాత్రలు చేస్తున్నారు. అయితే జగ్గారెడ్డి మాత్రం రేవంత్, బట్టి తిరగ నియోజకవర్గంలో తిరుగుతానని చెప్తున్నారు. త్వరలో తాను కూడా మెదక్ నుండి పాదయాత్రను ప్రారంభిస్తానని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు. తన పాదయాత్రను అనుమతి కోరుతానని, తనకు అనుమతి ఇస్తారని ఆశిస్తున్నానని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తాడు. సునీల్, చెప్పండి. జగ్గారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి కూడా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. తాను కూడా పాదయాత్ర ప్రారంభిస్తానని చెప్పి జగ్గారెడ్డి ప్రకటించిన నేపథ్యం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జగ్గారెడ్డి పాదయాత్రకు అనుమతి ఇస్తుందా లేదా అనే విషయమే ప్రధానంగా చర్చించాల్సిన అంశం. మరోవైపు రేవంత్ రెడ్డి, సిఎల్పి నేత బట్టి విక్రమార్క పర్యటించని లేదా పాదయాత్ర చేయని ప్రాంతాల్లో తాను పాదయాత్ర చేస్తానని జగ్గారెడ్డి చెప్పడం బట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా స్పష్టమవుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి నియామకం నుంచి జగ్గారెడ్డి ఒకంత అసహనంతో ఉన్నారని చెప్పవచ్చు. అయితే జగ్గారెడ్డి వ్యాఖ్యలు ఒక్కసారిగా పార్టీలో కలకలం రేపాయని చెప్పవచ్చు. అసమ్మతికి మరింత రాజేసిందని చెప్పి కూడా చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానికైతే జగ్గారెడ్డి ఇప్పటివరకైతే అనుమతి, పాదయాత్రకు సంబంధించి అనుమతి కోరుతూ అయితే దరఖాస్తు చేసుకున్నట్లు లేదు. అయితే త్వరలోనే పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ ఆయన ఏర్పాటు చేసుకొని అనుమతి కోసం బీజేపీ కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన దరఖాస్తు చేసే అవకాశాలు ఉన్నాయి. వరుణ్. రైట్, థ్యాంక్ యూ సునీల్.